ఎవరినూ ప్రేమిస్తాం, వాళ్ళు మోసం చేస్తారు. వెక్కి వెక్కి ఏడుస్తాం, రాత్రి పగలు ఏడుస్తాం, గుండెలు అవిసేలు ఏడుస్తాం, ఏడుస్తూనే ఉంటాం. మీరు కానీ అలా ఏడుస్తుంటే కంగ్రాట్స్, యు ఆర్ ఇన్ క్యూ. మీరు క్యూలో ఉన్నారు. రాత్రి పగలు కునుకు లేకుండా కష్టపడుతున్నారు, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, కుటుంబం పరువు కాపాడాలి, కోట్లు కోట్లు సంపాదించి పడేయాలి, 10 తరాలు పని చేయకపోయినా పర్లేదు. మీరు ఇలా ఉంటే వెరీ గుడ్. आप कतार में है, కృపయా ప్రతీక్ష कीजिए. మీరు చెయ్యని అరాచకం లేదు, చెయ్యని మోసం లేదు. ఎలాగైనా పదవి కావాలి, దానికోసం ఎంతమందినైనా నరుకుతా, ఇదే మీరు అనుకుంటుంటే మీరు సరైన దారిలో పయనిస్తున్నారని అర్థం. యూఆర్ ఆన్ ద వే టు స్పిరిచువల్ ప్రాసెస్. ఆధ్యాత్మికం వైపు మీరు అడుగులేస్తున్నారు. ఎంత కామిస్తారో కామించండి, ఎంత రమిస్తారో రమించండి, ఎంత తాగుతారో తాగండి, మద్యం మీద విరక్తి కలిగేలా తాగండి. యూఆర్ ఆన్ ద రైట్ పాత్. ప్రేమిస్తూ అలిసిపోండి, పనిచేస్తూ నలిగిపోండి, దొంగతనాలు చేస్తూ తిరగండి, లేదా అందరినీ హింసించండి, ప్రజాసేవలో కరిగిపోండి, జీవితాంతం ఏ దైవ సేవలోనూ గడపండి. ఏం చేసినా ఆఖరి రోజుల్లో మనకు అనిపిస్తుంది అనవసరంగా ఇవన్నీ చేశానని. వయసు పెరిగే కొద్ది కొన్ని అర్థమవుతాయి, నరాలు బలహీనమైనాక ఇంకొన్ని అర్థమవుతాయి, కూలబడ్డాక ఇంకొన్ని అర్థమవుతాయి. ఎండ్ ఆఫ్ ది డే తాగుబోతులు, తిరుగుబోతులు, ఆశబోతులు, పొగరబోతులు అందరూ కలిసేది ఒకే ఒక జంక్షన్లో. ఆ జంక్షన్ పేరు విరక్తి. ఆ తర్వాత వచ్చే జంక్షన్ పేరు వైరాగ్యం. వయసులో ఉన్న కుర్రాళ్ళు అర్ధరాత్రి గోడ దూకి రోడ్డు మీద ఎవరితోనో గొడవపడి పోలీసులు అరెస్ట్ చేస్తే 4 లాఠీ దెబ్బలు పడ్డాక ఆ కుర్రాళ్ళకి చెప్పండి, యూఆర్ ఆన్ ద వే టు స్పిరిచువల్ ప్రాసెస్ అని. గారాభంగా పెంచిన కొడుకులు ఇద్దరూ తాగి తందనాలాడి ఏ పోలీస్ స్టేషన్లో ఇరుక్కుంటే అర్ధరాత్రి ఫోన్ వస్తే, నీ అమ్మ ఎందుకు కన్నా నీ పిల్లల్ని, నీ తండ్రి ఏడుస్తుంటే తండ్రికి చెప్పండి, యూఆర్ ఆన్ ద వే టు స్పిరిచువల్ ప్రాసెస్ అని. ఇక్కడ మనం అందరం పుట్టింది ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయటానికి. వేద్దాం పదండి, కొంచెం త్వరగా వెళ్తే మంచిది. మనందరి కోరిక ఒకటే, హ్యాపీగా ఉండటం. హ్యాపీగా ఉండాలంటే దానికి ముందు చిన్న కష్టం కూడా ఉండాలి. ఎందుకంటే కష్టం తర్వాతే హ్యాపీనెస్ వస్తుంది అని మనకు తెలుసు. అందుకే ఆ కష్టం కూడా మనమే క్రియేట్ చేసుకొని అన్హ్యాపీగా ఉండటం అలవాటు చేసుకున్నాం. అమ్మయ్య రేపటి నుండి మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటాం. అంటే టుమారోలో మన ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. మన ఆనందాన్ని రేపటికి వాయిదా వేసేసాం, పోస్ట్ పోన్ చేసేసాం. ఎప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ కుమ్మేద్దామని అనుకుంటాం. మరి ఇప్పుడు ఈ క్షణం ఏమైంది? నీకు దమ్ము ఉంటే ఈరోజు కుమ్మి, నెక్స్ట్ ఇయర్ దాకా ఎందుకు? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుని పెట్టుకుంటాం. జాన్ 1 నుండి మందు మానేద్దాం, ప్యాకెట్ మానేద్దాం, ఉదయం లేచిపోదాం, యోగా లాంటివి చేసేద్దామని. 1 వరకు ఎందుకు? ఇవాళ తాగటం మాని. నీకు దమ్ము ఉంటే ఈ డిసెంబర్ 31 నైట్ సెలబ్రేట్ చేయడం మాని. చక్కగా భోంచేసి 9 గంటలకు పడుకో,
పడుకోగలవా? పడుకోవు. రాత్రి అంతా తాగి తందనాలాడాలి, గోల్ చేయాలి, నెక్స్ట్ డే ఎప్పుడో లేవాలి. అంటే రేపటి ఆనందం కోసం మనం ఎప్పుడు టుడేని సంకనాకిస్తుంటాం. ప్రజెంట్కి ఎప్పుడూ వాల్యూ ఇవ్వం. వర్తమానాన్ని మంట గలుపుతూ ఫ్యూచర్లో ఆనందం కోసం ఎదురు చూస్తూ బతుకుతూ ఉంటాం. ద మూమెంట్ యూ డిజైర్ ఫర్ హ్యాపీనెస్, యూ మూవ్ అవే ఫ్రమ్ ప్రజెంట్. నీ చేతుల్లో ఉన్న ఇప్పుడు ఈ క్షణాన్ని నువ్వు ఎప్పుడూ పట్టించుకోవు. దాంట్లో ఆనందం నీకు ఎప్పుడు కనపడదు. అందుకే నేను ఆనందంగా ఉండాలనే కోరిక ఎప్పుడు కలగానే మిగిలిపోద్ది. ఇవాళ నువ్వు ఆనందంగా లేకపోతే నీ న్యూ ఇయర్ ఎప్పుడూ బాగుండదు. అలాగే రేపటి ఆనందం కోసం ఎదురు చూస్తూ బతుకుతున్నావు అంటే అర్థం ఏంటి? యు ఆర్ ఎ మిజరబుల్ పర్సన్. నీకు ఆనందంగా ఉండటం తెలియదు, మనశ్శాంతిగా ఉండటం తెలియదు. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఏదో రోజు నేను బాగుంటానులే, కష్టాలు తీరిపోతాయిలే అని అనుకుంటూ బతుకుతాం. ఆ రోజు ఎప్పుడూ రాదు. నిన్న గురించి ఆలోచిస్తూ ఈరోజు అన్హ్యాపీగా ఉండటం, రేపట్లో ఆనందాన్ని వెతుక్కుంటూ బతుకుతాం. తప్పు కదా? ఈరోజు December 31 ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నీ స్నేహితులంతా ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడ చూసినా మ్యూజిక్, క్లబ్స్, బార్స్, కలర్ఫుల్ లైట్స్. ఎంతమంది ఎందుకు ఆనందంగా ఉన్నారో మనకు అనవసరం. అట్మాస్ఫియర్ బాగుంది, వాళ్ళతో కలిసిపో, డ్యాన్స్ చేయి, ఎంజాయ్ చేయి. తాగుతావో రమిస్తావో నీ ఇష్టం. ఈరోజు ఆనందం కోసం ఏదైనా చేయి తప్ప రేపటి న్యూ ఇయర్ కోసం ఏదో చేయొద్దు. రేపు నా లైఫ్ బాగుంటుందని తాగొద్దు. ఈ క్షణం నా లైఫ్ బాగుంది అని తాగు. దయచేసి న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకోవద్దు. ఒకవేళ నేను మారిపోవాలి, కంప్లీట్గా చేంజ్ అయిపోవాలి అంటే ఈరోజే మారిపో. రేపు పేరు చెప్పి నాటకాలు ఆడద్దు. హ్యాపీనెస్ ఎప్పుడూ ఫ్యూచర్లో ఉండదు, ప్రజెంట్లోనే ఉంటుంది. హ్యాపీ నౌ హియర్.